మనమందరం కూడా ఈ ఆదివారం దినాన ఒక చోటు చేరి దేవుని సంతోషంతో ఆనందంతో దేవుడు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం ఉంచుకొని ఆరాధించు కోసం వచ్చాం. ఈ ఆరాధన అనేది మనసారా నోరారా ఆత్మతోనూ సత్యంతోనూ ఉండాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కనుక మనమందరం కూడా అలాగే ఉందాం. వాక్యమన్నది పవిత్రమైనది, కీలను మూలుగును విభజించుతూ దూరుచున్నది. వాక్యమన్నది పవిత్రమైనది, కీలను మూలుగును విభజించుతూ దూరుచున్నది. వాక్యమన్నది నీ వాక్యమే మాకు జీవనాధారము, అది మాకు సవాసము. నీ వాక్యమే మాకు జీవనాధారము, అది మాకు సవాసము. మా గమనం మా సకలం నీ నయనం, మా పయనం నీ మధుర ప్రేమే మా జీవనం. నీ గమనం మా సకలం నీ నయనం, మా పయనం నీ మధుర ప్రేమే మా జీవనం. వాక్యమన్నది పవిత్రమైనది, కీలను మూలుగును విభజించుతూ దూచున్నది. వాక్యమన్నది. వాక్యాన్ని గురించి ఎన్నో విషయాలు రాయబడ్డాయి. కనుక వాక్యంలోకి వెళ్ళే ముందు వాక్యం కొరకు సిద్ధపడాలి అని, వాక్యపు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలని ఈ పాట అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థించి దేవుని సహాయాన్ని పొంది వాక్యధ్యానంలోకి వెళ్దాం. పరులకు మందును మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పవిత్రమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా కాపాడి వారం రోజులుగా నాయన మా బ్రతుకులను చల్లగా కాపాడుతూ ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నుంచి మిమ్మల్ని ఆరాధించడం కోసం మమ్మల్ని అందరినీ కూడా సంఘంగా చేర్చి సహవాసంగా చేర్చి ఈ రీతిగా ఈ ప్రార్థన కోడికలో పాల్పొందగలిగే భాగ్యాన్ని మాకు ఇచ్చిన విధానం బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయమందు మీ గురించిన సంగతులు, మీ ఔన్నత్యాన్ని గురించిన సంగతులు, మీ శక్తిని గురించిన సంగతులు, మీ అపారమైన ప్రేమను గురించిన సంగతులు, మీరంటే ఎవరో తెలుసుకోగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. రాయబడిన మాటల్ని చదువుతూ ఉండగా, ఆలోచిస్తూ ఉండగా, ఆలోచించే జ్ఞానమును, వివేచించగలిగే వివేచన మా అందరు కూడా అనుగ్రహించమని వేడుకుంటూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా రాయబడిన ఈ మాటల్ని అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడించమని కోరుకుంటూ, మేమందరం కూడా మీ ఆధీనంలో ఉండగలుగుటకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తు ప్రియమైన
మీ అందరికీ సేవకులకి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనందరికీ కూడా ఊపిరి, జీవాన్ని, సమస్తాన్ని ఇచ్చి మనల్ని పోషిస్తూ, నడిపిస్తూ, కాపాడుతూ, రక్షిస్తూ ఉన్న ఆ దేవత దేవునికి మనందరి ద్వారా సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం నేర్చుకునే అంశము దేవుని గుణ లక్షణాలు. ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న బైబిల్లో రాయబడిన పదాలు, వాటికున్న అర్థాలు మనం నేర్చుకుందాం. కనుక దేవుని గురించి రాయబడిన మాటలు ఎంత విలువైనవో, ఎంత శక్తివంతమైనవో జాగ్రత్తగా మనం ఆలోచించాలి. కనుక అందరూ కూడా జాగ్రత్త కలిగి ఈ మాటల్ని వినవలసిందిగా మనవి చేయుచున్నాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11 చదువుకుందాం. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల, చాలు, ఒకడు బోధిస్తే కనుక ఎలా బోధించాలి అన్న ఆ సజెషన్ ఇస్తున్నాడు. అంటే ఒకడు బోధిస్తే ఎలా బోధించాలంటే దేవోక్తులు బోధించినట్టుగా బోధించాలి. దేవుని వాక్కులుగా బోధించాలి. రాయబడిన విషయాలలో ఉన్న అర్థాన్ని చెప్తూ ఉండాలి. దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశాన్ని చెప్పాలి. మొత్తం మీద ఆ వాక్యాన్ని బట్టి దేవుని మనసు కొద్దిగైనా అర్థం చేసుకోవాలి. కొద్దిగని ఎందుకు అంటున్నాను అంటే, దేవుని గురించి సంపూర్ణంగా తెలుసుకోవటం మన వల్ల కాదు. ఎందుకు కాదో మనకు బైబిల్ ఉంది కదా. బైబిల్లో రాయబడి ఉండగా, మనం చదువుతుండగా, అవి ఆలోచిస్తూ ఉండగా, అవి పాటిస్తూ ఉండగా, అవి అర్థం చేసుకుంటూ ఉండగా ఇంకా దేవుడు మనకు అర్థం కాడా అంటే అర్థం కాడు. అందుకే కొద్దిగా రాయబడిన విషయాలను ఆలోచిస్తే కొద్ది వరకు మాత్రమే ఆయన అర్థమవుతాడు. కనుక అంతవరకు అయినా పర్ఫెక్ట్గా, కొంచెమైనా మంచిది అంటారు కదా, ఆ కొంచెమైనా మంచి అర్థంతో కూడిన మనం దేవుణ్ణి అర్థం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాని సంపూర్ణంగా, పరిపూర్ణంగా దేవుడు ఏమై ఉన్నాడో అదంతా కూడా 100% మనకు రాదు. ఇప్పుడే కాదు, జీవితాంతం కూడా రాదు. ఒకవేళ అంతగా దేవుని యందు ఉంటే వస్తుందేమో, అంతగా భయభక్తులు కలిగి ఉంటే వస్తుందేమో. కానీ మన భక్తి, మన విశ్వాసం, మనం చదివే చదువు, మనం అర్థం చేసుకునే విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే అది మనకు అర్థం కాదేమో అన్నట్టుగానే ఉంటుంది. ఎందుకంటే రోజు వాక్యం చదివే వాళ్ళు ఎవరు? దీన్ని బట్టి చెప్పవచ్చు నీ జీవితాంతం కూడా నీకు తెలియదు అని. అంతే కదా.
నువ్వు ఇందులో రాయబడిన విషయాలను చదవకపోతే నీకు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా అర్థం అయ్యే అవకాశం లేదు. చదువుకున్న వాళ్ళే ఆయనను అంతంత మాత్రం అర్థం చేసుకున్నప్పుడు చదవలేని మనం మాత్రం ఎప్పటికీ ఆయన అర్థం కాడు. అర్థమైనంత చెప్తుంటే వింటాము, అప్పుడప్పుడు ఇలా వాక్యాలు చెప్తే తెరుస్తాము, చూస్తాము, అంతవరకే మనకు అవగాహన ఉంటుంది తప్ప దేవుని గురించి పరిపూర్ణంగా అర్థమవ్వదు. అందుకోసం అన్నాను. కనుక మన జీవితాంతము జాగ్రత్తగా వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ఆలోచిస్తూ, దేవుడు ఏ ఉద్దేశంతో రాయించాడో ఆ ఉద్దేశం మేరకు మనము అందులోనికి వెళ్ళగలిగితే దేవుడు కొంతైనా అర్థమవుతాడు, కొంతైనా ఆయన మనసు అర్థమవుతుంది. ఆ అర్థమైనంత మేరకు బ్రతుకుతే చాలు. అర్థమైనంత వరకు బ్రతుకుతే చాలు. కానీ అర్థమైనా కూడా అనుసరించలేము అంటే అది మన తప్పే అవుతుంది. అందుకని అన్నాడు, దేవుని గురించి రాయబడిన విషయాలు జాగ్రత్తగా ఆలోచిస్తే రోమాపత్రిక 1వ అధ్యాయము 19-20. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచును. ఆయన ఇక్కడ రాయబడిన మాటను బట్టి దేవుని గురించి అంత కూడా రాశాడు అని ఉంది కదా, అంత కూడా విషదపరిచాడు అని రాశాడు కదా, మొత్తం దేవుడు ఎందుకు అర్థం కాదు? ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దేవుడు అనే ఆయన విషదంగా ఉన్నాడు, విషదపరిచి రాయబడింది. అలాంటప్పుడు మనకు ఎందుకు అర్థం కాదు? ఎందుకు అర్థం కాదు అంటే మన ఆలోచనలు ఆ వాక్యం మీద ఉండదు కనుక అర్థం కాదు. మన మనసు వాక్యం మీద ఉండదు కనుక అర్థం కాదు. మొన్న యవ్వనస్తులు అందరూ కూడా యూత్ మీటింగ్కి వెళ్ళారు. మీకే యూత్ మీటింగ్ వెళ్ళారు. ఎన్ని పాఠాలు చెప్పారు చెప్పండి? 1, 2, 3, 4, 5 అని చెప్పండి. టోటల్ ఎన్ని? మనము సెమినార్కు వెళ్తాం. ఆ సెమినార్లో 5 రోజులు 6 రోజులు మీటింగ్ ఉంటుంది. టోటల్ ఎన్ని పాఠాలు అంటే గుర్తుందా? లేదు. గుర్తుందా అంటే లేదు, నిజానికి లేదు. అంతెందుకు, పోయిన సంవత్సరము సెమినార్కు నేను వెళ్ళాను, ఎన్ని పాఠాలు గుర్తు, ఎవరెవరు చెప్పారో గుర్తు లేదు, అవి ఎలా ఉన్నాయో గుర్తు లేదు. ఇలా చేసుకుంటూ పోతే మనకెప్పటికీ దేవుడు అర్థం అవుతాడు. ఇవి ప్రత్యక్ష సాక్ష్యం కదా, ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అలాగని మొత్తం మర్చిపోయారు అని నేను చెప్పను, మొత్తానికి గుర్తు లేదు అని నేను చెప్పను. వాళ్ళకి ఏదైతే ఇష్టమో, ఎవరైతే బాగా చెప్పారో ఆ పాట మాత్రం మదిలో ఉండిపోతుంది. చెప్పండి ఇప్పుడన్నా కదా, ఆయన ఈ అన్న బాగా చెప్పాడు, ఈ అన్న బాగా చెప్పాడు, ఈ అక్క బాగా చెప్పింది అనేటువంటిది వాళ్ళకు ఎవరైతే బాగా చెప్పారో ఆ సబ్జెక్ట్ మాత్రం ఎప్పుడూ ఉండిపోతుంది. అలా ఎప్పుడు ఎవరో ఒకరు చెప్పాలి, ఎవరిదో ఒకరిది నచ్చాలి, అది గుర్తు పెట్టుకోవాలి, అలా బ్రతకాలి అంటే మనకు ప్రతి వారం నచ్చుతుందా? మీటింగ్లో అంతమంది ఉంటారు, అంతమంది ఉంటే అందులో ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో మెయిన్ స్పీకర్ను మాత్రమే చూస్తాం. నేను మీరు మెయిన్ స్పీకర్ మాటలే మనము మెయిన్గా తీసుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం తప్ప
మిగతా చెప్పిన వాళ్ళ సేవకులు ఎవరిది కూడా ఎవరు గుర్తు పెట్టుకోరు. ఒకవేళ అందులో ఎవరైనా బాగా చెప్తే అది నచ్చితే గుర్తుంటుంది. ఈ విషయాన్ని బట్టి నేనేం చెప్పాలనుకున్నాను అంటే, దేవుని గురించి ఎంతమంది చెప్పినా ఎలాగూ చెప్పినా ఇంకా తక్కువే పడుతుంది, పరిపూర్ణం అవ్వదు అన్న ఉద్దేశం. అందుకనే ఈ వాక్యంలో విషదపరచబడింది, తెలుపబడింది, అయినా సగం మందికి తెలియదు. 20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి. ఆయన గురించి అర్థం కావాలి అంటే ఏమన్నాడు? జగతుత్పత్తి మొదలుకొని ఈ వస్తువులన్నీ కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది అన్నాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఎన్ని ఆలోచించి దేవుణ్ణి ఎంతగా అర్థం చేసుకుంటున్నాం? మన గురించి సరిగా తెలియదు, అంతే కదా. ఎందుకు తింటున్నాం అంటే తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నాం అంటే తెలియదు, ఎందుకు చదువుతున్నాం అంటే తెలియదు. ఏదో మా పేరెంట్స్ పొమ్మన్నారు కనుక పోతుంటాను, తినమన్నారు కనుక తింటున్నాను, అందుకని ఏది కూడా ఉండదు. ఇది మన పరిస్థితి. సమాజంలోకి వస్తే ఇక సమాజ పరిస్థితి మనకు తెలియంది కాదు. ఇంకా ఆలోచిస్తే మేధావులు, శాస్త్రవేత్తలు, జ్ఞానులు ఈ ప్రకృతి అంతా కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. పరిశీలిస్తున్నప్పటికి కూడా దేవుడు అర్థమయ్యాడా? ఇప్పుడు మన స్థితి ఏంటి, శాస్త్రవేత్తల స్థితి ఏంటి? అది వాడికే ఆలోచిస్తే అర్థం కాకపోతే మనం ఆలోచించకపోతే ఎలా అర్థమవుతుంది? అందుకని అన్నాను ఎప్పుడు మనకు అర్థం కాదు అని. శాస్త్రవేత్తలే ప్రకృతి అంతటి మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడా అర్థం కాకుండా అలాగే ఇంకా పరిశీలన, ఇంకా రీసెర్చ్ అంటూ ఉన్నప్పుడు మనము ఏ రీసెర్చ్ చేస్తాం? మన ఇంటి ముంగట ఉన్న వాకిలి మీద కూడా రీసెర్చ్ మనకు లేదు. మన పొలం ఉంటుంది, ఆ పొలం మీద రీసెర్చ్ లేదు. మన ఇంటి ముందు చెట్టు ఉంటుంది, ఆ చెట్టు మీద రీసెర్చ్ లేదు. మన ఇంటి ముందు మొక్క ఉంటుంది, ఆ మొక్క గురించిన రీసెర్చ్ లేదు. మరి ఆ మొక్కలో దేవుడిని అర్థం చేసుకోవాలంటే నీవు దాని మీద రీసెర్చ్ చేయాలి. చేయలేదు. అందుకని దేవుడు అర్థం అవ్వడు. 20 ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచిస్తే నీకు అర్థమవుతుంది, తేటపడుతుంది అన్నాడు. పోనీ దేవుని గురించి ఏమైనా బుక్స్ చదువుతున్నామా? లేదు. దేవుని గురించిన బుక్స్ చదవట్లేదు, దేవుని గురించి అర్థం కాదు. దేవుని గురించి రాయబడిన బైబిల్ని చదువుతున్నామంటే లేదు. ఎలా అర్థమవుతుంది? నేను కోరుకునేది ఈ మాటను బట్టి చెప్పే విషయం ఏంటంటే, అందరూ కూడా బైబిల్ చదవండి. అది చెప్పడానికి ఇదంతా. బైబిల్ చదవండి, ఏదో అప్పుడప్పుడు కాకుండా, నెలకు ఒకసారి కాకుండా, అలా కాకుండా రోజు చదివిన ఏదో ఒక కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది. అది మనకు మంచిది, మన ఆధ్యాత్మిక జీవితానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకని
చదవాలి చదవాలి చదివితే ఎంతో అంతో జ్ఞానం వస్తుంది, ఎంతో అంతో దేవుని మీద ప్రేమ వస్తుంది, ఎంతో అంతో భయభక్తులు వస్తాయి, ఎంతో అంతో విశ్వాసం వస్తుంది, ఆ దేవుని కోసం బ్రతకాలన్న ఆ తపన వస్తుంది. అందుకని జాగ్రత్తగా మనం అందరం కూడా చదువుకుందాం. నేను చదువుకుంటాను, మీరు చదవండి. అందుకని దేవుని గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ ప్రకృతి మీద ఆలోచన కలిగితేనే అర్థమవుతుంది. మనం మట్టి దేహంలో ఉన్నాం గనుక, మన మట్టి జ్ఞానంతో ఉన్నాం గనుక, మన పరిధి ఇంతవరకే గనుక ఇవి ఆలోచించండి, ఆయన ఇంతో అంతో అర్థమవుతాడు అన్నాడు. పాతాళంలో దేవుడు లేరా? ఉన్నాడు. ఉంటే పాతాళాన్ని గురించి ఆలోచించవచ్చు అని చెప్పొచ్చు కదా. పరలోకమందున్న దేవుడు అంటాం. పరలోకంలో ఉన్న దేవుడిని ఔన్నత్యం ఏంటో ఆలోచించండి, ఆయన అర్థమవుతాడని చెప్పొచ్చు కదా. అలా కాకుండా ఈ సృష్టిలో ఉన్న వాటిని మాత్రమే ఆలోచించండి. ఈ మానవ దేహానికి, ఈ మట్టి బుర్రకి ఇంత సరిపోతుంది, ఆలోచించండి అన్నాడు. కానీ ఈ మట్టి దేహంలో ఉన్న, మట్టి మెదడుతో ఉన్న, మట్టి లోకంలో ఉన్న వీటిని మాత్రం ఆలోచన చేయటం లేదు. కనుక మనం ఆలోచించే ఆ అవకాశం మనకుంది. ఆ దేవుని గురించి యోచించగలిగే అవకాశం ఉంది. కనుక తెలుసుకోవాలి. దేవుడు ఎవరి యందు ఆనందపడతాడు అంటే ఇర్మియా గ్రంథంలో రాశాడు కదా. ఒకరు గుర్రాలను బట్టి, ఒకరు రౌతులను బట్టి, ఒకరు రకరకాల బలాన్ని బట్టి సంతోషిస్తారు, అతిశయిస్తారు. కానీ మీరైతే యెహోవాను పరిశీలనగా తెలుసుకున్న వారిని బట్టి ఆనందిస్తాను అంటాడు. అంటే దేవుని పరిశీలనగా తెలుసుకుంటే దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తాడు అన్న సత్యాన్ని గమనిద్దాం. ఇక ఇది ఇంట్రడక్షన్. ఒక్కొక్క పాయింట్ కనుక మనం మాట్లాడుకుంటూ వెళ్ళిపోతేనండి, దేవుని గురించి ఎంత ఉన్నతమైన మాటలు రాయబడ్డాయో అన్న సంగతి చూద్దాం. ఒకసారి కీర్తనల గ్రంథంలో కీర్తన 145, కీర్తన 145 3వ వాక్యాన్ని చూద్దాం. యెహోవా మహాత్యము గలవాడు. చెప్పండి, చదువుకుంటున్న పిల్లలు చెప్పండి, ఆ స్పెల్లింగ్ ఏంటి? ఏంటి వినిపించలే? ధ్యాన, అది చెప్పండి. ఏముంది? తా ఉంది, తర్వాత మా ఉంది, తర్వాత యావత్తుంది, మావత్తుంది, యావత్తుంది. ఏమంటారు? ఈ మావత్తును కూడా పలకాలి, మావత్తును కూడా పలకాలి. మీరు కేవలం యావత్తు మాత్రమే పలుకుతున్నారు. ఇప్పుడు మహత్యమా, మహాత్మ్యము. నాకే గొంతు బాగాలేదు, నాకదే నేను అడిగినందుకు నేను పలకాలి, దేవుని దయతో పలికాను, రాకపోతే మాత్రమే చెప్పావు కానీ పలకలేవు అంటారు. 145:3 యెహోవా మహాత్మ్యము గలవాడు. పలకండి, చదవండి, వస్తుంది, మీకు వస్తుంది. యెహోవా మహాత్మ్యము, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. దేవుడంట మహాత్ముడు,
అంటే గొప్పవాడు. దేవుడు ఎలాంటి గొప్పవాడు అంటే ఆయన శక్తి కానీ, ఆయన ఉనికి కానీ, ఆయన బలము కానీ, ఆయన మంచితనం కానీ ఎంతో గొప్పది. అందుకే ఈ 147వ కీర్తనలో రాస్తాడు కదా, ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే అన్నిటికంటే, అందరికంటే ఆయన గొప్పవాడు. ఆయన మహాత్మ్యమును గ్రహింప సఖ్యము కానిది. ఆయన గొప్పతనం ఇంత ఉంటుందని మన గ్రహింపుకు చాలదు అన్నాడు. గ్రహింప సఖ్యము కానిది. ఆయన గొప్పతనం కూడా మనం గ్రహించలేము అంట. ఆయన గొప్పతనాన్ని మనం గ్రహించలేము. ఆయన గొప్పతనాన్ని కూడా గ్రహించలేమని వాక్యంలో ఉన్నప్పుడు గ్రహించే అవకాశం ఉందా? లేదు. అందుకే దేవుడు మనకు అర్థం కాదు. ఆయన అర్థమయ్యే కోణములు, లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆయన అర్థం కాని లక్షణాల్లో ఉన్నప్పుడు ఆయన మాత్రమే చెప్పాలి. అవి ఒక్కొక్కటి విన్న కొద్దీ మనకు ఆశ్చర్యము తప్ప మనకు అది గ్రహింప సఖ్యము కానిది. మళ్ళీ చదవండి, వస్తుంది. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందుదగినవాడు, ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది. ఎందులో గొప్పవాడు? అన్నింటిలో గొప్పవాడు, అందరికంటే గొప్పవాడు. ఒక్కొక్క పేరు తీసుకున్న దేవదూతల కంటే గొప్పవాడు, ప్రకృతి కంటే గొప్పవాడు, నీటి కంటే గొప్పవాడు, సముద్రాలన్నిటికంటే గొప్పవాడు, ఎడారి ఎంతటికంటే గొప్పవాడు, దట్టమైన అడవి అన్నిటికంటే గొప్పవాడు, జీవరాశులన్నిటికంటే గొప్పవాడు. జీవరాశుల్లో ఏది గొప్పదో ఆ గొప్పదానికంటే గొప్పవాడు దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనే ఫస్ట్. ఎన్నంటూ చెప్తాం కనుక ఆయనే గొప్పవాడు. మనం అనుకుంటాం మనుషులు గొప్పవాళ్ళు అనుకుంటాం. మనుషులు గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు చిన్నవాళ్ళు. దేవుడు గొప్పవాడు. మనుషులందరూ కూడా నువ్వు చాలా గొప్పవయ్యా అంటే ఆయనకి ఏమంటారు, కొంచెం గాలి కొట్టి బెల్లులాగా ఉబ్బిద్దామన్న ఆశతో నువ్వు చాలా గొప్పవయ్యా, నీ అంత టోడు లేడు అంటాం అంతే. కానీ అంత గొప్పవాడు ఎవరు లేరు. దేవునంత గొప్ప స్థాయిలో ఈ భూమి మీద కానీ, పరలోకంలో కానీ, పాతాళంలో కానీ ఎవ్వరు కూడా లేరు. అంత గొప్పవాడు మన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వాక్యంలో, ఆదికాండము 17వ అధ్యాయము 1వ వాక్యంలో, అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు 99 ఏళ్ల గలవాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను. ఆయన గురించి ఆయనే చెప్తున్నాడు. ఎవరట? సర్వశక్తి గల దేవుడను. నేను ఎవరంటే, నా శక్తి ఏంటంటే సర్వశక్తి గల దేవుడను. సర్వశక్తి అంటే అన్నీ
అన్నిటికంటే మనం చదువుకున్నాం కదా, కొన్ని శక్తుల పేర్లు చెప్పండి. పొద్దున్న ఏదో చెప్పారు మీరు, మా పిల్లలు పొద్దున చెప్తున్నప్పుడు, ఒకటి విద్యుత్ శక్తి, ఏమంటారు దాన్ని, నీటి శక్తి, గాలి శక్తి, అయస్కాంత శక్తి. ఈ శక్తులన్నీ కూడా ఉన్నాయి కదా. ఈ శక్తులన్నీ కూడా విద్యుత్ శక్తి ఉంది, పవన శక్తి ఉంది, అయస్కాంత శక్తి ఉంది. ఇంకా ఈ శక్తులన్నిటికంటే మించిన శక్తియే దేవుడు. శక్తులను కలిగించిన శక్తిమంతుడు దేవుడు. అందుకని ఈ లోకంలో ఈ శక్తులను గురించి మాత్రమే చదువుకుంటాం. విద్యుత్ శక్తి ఎలా తయారవుతుంది? నీటి ద్వారా. పవన శక్తి, అయస్కాంత శక్తి, దానికి అలా ఉంటుంది శక్తి. ఆ శక్తి మనము పాఠ్యపుస్తకాలలో చదువుకుంటాం తప్ప ఆ పాఠ్య పుస్తకాలలోనికి రావడానికి కారణం ఈ సర్వశక్తుడైన దేవుడు. అన్ని శక్తులకు మించిన శక్తి దేవుని శక్తి. దుష్ట శక్తి అంటారు, దేవుని శక్తి అంటారు. దుష్ట శక్తికి నువ్వు భయపడతావా? దేవుని శక్తికి భయపడతావా? కదా. దుష్ట శక్తి కూడా ఉంది. చెప్పండి, దేవుని శక్తి కూడా ఉంది. ఈ దుష్ట శక్తి కంటే దేవుని శక్తి గొప్పది. అందుకని ఈ శక్తులకేదో భయపడి, ఈ శక్తులకేదో జడిచి, ఈ శక్తులకేదో లోబడి బ్రతకవలసిన అవసరత లేదు. మన దేవుడు సర్వశక్తి మంతుడైన దేవుడు. ఆయన శక్తి అలాంటిది. ఈ ప్రకృతిలో కూడా శక్తులు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ వచ్చే సమయానికి ఆకాశమందున్న శక్తులు కూడా కదిలింపబడతాయి అని రాశాడు. ఆకాశమందలి ఉన్న శక్తులు, ఆ శక్తులను కూడా కలిగించింది ఈ దేవుడే. మనం దేవుడు అనేసరికి చిన్నగా ఆలోచిస్తాం, కానీ దేవుడు అన్న పదం చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. అందుకని ఈ శక్తులన్నిటికంటే మించిన శక్తి ఆ దేవునిది. ఇది లోకంలో జ్ఞానంగా ఆలోచించే విధానం. కానీ ఈ సందర్భంలో రాయబడినప్పటికీ ఏ ఉద్దేశాన్ని ఆయన చెప్తూ వచ్చాడు? మళ్ళీ అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఉంటే గనుక నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఇసుక రేణుల వలె చేస్తాను అని మాటిచ్చాడు. ఈ సందర్భంలో మాత్రం చెప్తూ వచ్చాడు, వృద్ధాప వయసులో ఉన్న నీకు పిల్లల్ని ఇవ్వగలిగే శక్తిమంతులను. 90 ఏళ్ళు వచ్చాయని బాధపడకు అబ్రాము, ముసలి వాడనైపోయానని నువ్వు ఆలోచించకు. ఏ శరీరంలో ఏ అవయవానికి ఎంత బలం ఉండాలో, ఎంత బలహీనత ఉండాలో నిర్ణయించేది నేను. గర్భాన్ని తెరవాలనుకుంటే తెరిచేది నేను, మూయాలనుకుంటే మూసేది కూడా నేనే. అది నా శక్తి, అది నా శక్తి. నా శక్తి ఈ ప్రకృతి చూస్తే తెలుస్తుంది, అయినా అర్థం కాదా? నీ దగ్గరికి నువ్వు రా, నీ కుటుంబంలోనికి రా, వృద్ధాప వయసులోనికి రా. వచ్చిన తర్వాత నా శక్తి, నా ప్రభావం,
నేను చేసే కార్యం ఎలా ఉంటుంది అంటే వృద్ధాప వయసులో కూడా పిల్లల్ని ఇవ్వగలిగే శక్తి అయ్యే నాది. ఇటు ఆత్మీయ జీవితంలో ఆత్మీయ కోణంలో ఆలోచిస్తూ వచ్చాం, ఇటు లోకంలో ఉన్న జ్ఞానాన్ని కూడా ఆలోచిస్తూ వచ్చాం. దేవుడు ఎప్పుడు కూడా రెండు కోణాలలో మాట్లాడుతూ ఉంటాడు. ఒకటి లోక సంబంధంగా జ్ఞానయుక్తంగా, రెండు ఆత్మీయంగా కూడా మాట్లాడతాడు. కనుక ఈరోజు మానవ జాతికి, మానవ జీవితాల్లో, కుటుంబాలలో ఏదైనా సమస్య వచ్చిందంటే ఇప్పుడు నీకు కూడా అదే మాట, దిగులు పడకు, భయపడకు, ఏడవకు, కృంగిపోకు, నలిగిపోకు, నీకు సర్వశక్తి గల దేవుడు తోడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇంత వృద్ధాప వయసులో పిల్లల్ని ఇవ్వగలిగే శక్తిమంతుడైన దేవునికి నీ సమస్య ఒక లెక్క, నీ కన్నీరు తీసేయటం ఒక లెక్క, నీ అప్పులు తీసివేయటం ఒక లెక్క, నీ బాధ తీసివేయటం ఒక లెక్క, నీ రోగం తీసివేయటం ఒక లెక్క. ఇలా ఏవైనా తీసుకోండి, ఆయన అన్నిటికంటే మించినవాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని నువ్వు గమనించాలి. ఆ గమనించడం కోసమే ఆయన సర్వశక్తి గల దేవుడను అన్నాడు. నేను సర్వశక్తి గల దేవుడను. అందుకని ఈ లోకంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా భయపడకు, సర్వశక్తి గల దేవుడు నీకు తోడై ఉంటాడు. ఎప్పుడు కూడా ఆయనే ఉంటాడు. ఆ మాటను చదువుకొని మనం ధైర్యం తెచ్చుకొని బ్రతకాలి. ఆ మాటను చదువుకున్న తర్వాత దేవునికి ఇంత శక్తి ఉంటే ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ రోగాలు నన్నించేస్తాయి అనుకోవాలి. ఇన్ని శక్తుల కంటే మించిన శక్తి కదా, ఇన్ని శక్తుల కంటే మించిన శక్తి దేవుని శక్తి అయినప్పుడు, ఆ దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఇవేం పెద్ద లెక్క. అందుకని ధైర్యంతో ఉండాలి, భయపడక ఉండాలి, ఏదైనా సిద్ధం అనేటట్టుగా ఉండాలి. అందుకని సర్వశక్తి గల
ఈ శ్రమలు, ఈ కన్నీళ్ళు, ఈ రోగాలు, ఈ నిందలు ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి అన్న ఆలోచన మనకు ఉండదు. కానీ నువ్వు సరిగా దాని గురించి అర్థం చేసుకో దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఇంత చదువుకున్న తర్వాత కూడా ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఉన్నా కూడా అంతే చదువుతుంది. ఆయనను ఎరుగము. ఆ మాట చదువుతుంటే మనకి ఎప్పటికప్పుడు దేవుడు అన్న ప్రశ్న రావట్లేదా? కనుక దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే. ఆమేన్. దేవుడు ఏది చేసినా, కష్టం తెప్పించినా మన మంచి కోసమే, దుఃఖం తెప్పించినా మన మంచి కోసమే, అపాయం చేసినా మన మంచి కోసమే, శోధన రప్పించినా మన మంచి కోసమే. చెప్పండి. పరీక్ష తెప్పించినా మన మంచి కోసమే, రోగం వచ్చినా మన మంచి కోసమే. మనం ఇంకా దేవునికి దగ్గర అవ్వాలి అని, దేవుని ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి అని. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. ఇదొక ఎత్తు అయితే, ఇది ఒక ఎత్తు అయితే, కింద అన్నాడు ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. అంటే మితిలేనిది అంటే అపరిమితమైనది, అన్లిమిటెడ్, అపరిమితమైనది, మితి లేనిది. మనము పరిమితి గలవారము. ఎప్పుడు కూడా మన ఆలోచనే ఇంతే ఉంటుంది, మన పరిధి ఇంతే ఉంటుంది. కానీ దేవుని పరిధి అది సువిశాలమైనది, అపరిమితమైనది. అందుకని రాస్తూ ఉన్నాడు, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. గతంలో ఒకసారి ఒక లెక్క చెప్పాను, గుర్తుందా? అదేంటంటే, మనం లెక్కలు పెట్టేటప్పుడు, లెక్కించేటప్పుడు ఒకట్లో 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. చెప్పండి. మిలియన్లు, డాలర్లు, ఇంకా చూసారా? అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనకు ఈ పరిమితి కొంచెమే ఉంటుంది. ఆ తర్వాత మనకు నంబరు రాదు, చెప్పడము రాదు, ఆ సంఖ్య మనకు రాదు. అంటే మనము పరిమితి గలవారము అన్న సంగతి ఈ దాన్ని బట్టి చెప్పొచ్చు. కానీ దేవుడట మితి లేనివాడు. దేవుడు అంటే మితి లేనివాడు. మనం ఎన్ని సంవత్సరాలు ఉంటామంటే చెప్తాం. ఎన్ని సంవత్సరాలు మనం ఉంటాం చెప్పండి. అవ్వ చాలా తెలివిగా చెప్తుందిగా. మనం ఉన్నంత వరకే ఉంటాం. ఎప్పటి వరకు చెప్పలేం. లెక్క చెప్పాలి అంటే భారతదేశ సగటు వయస్సు 60-70 అనుకుంటాం, అంతే. 60-70 అనుకుంటాం, అది లిమిటేషన్. కానీ దేవుని సంవత్సరములకు మితి లేదు. ఆయన 60 కాదు, 600 కాదు, 6,000 కాదు, 6 లక్షలు కాదు, 6 కోట్లు కాదు, అంతకంటే మించి ఉంటాడు. అది దేవుడు.
ఇంకా ఆ సంఖ్యకు మించిన సంఖ్య నీ నోటికి రానంత మాత్రాన ఆయన ఉండడు అని కాదు. నీకు నోటికి లెక్క రాకపోయినా, నీకు చెప్పడం రాకపోయినా, నాకు రాకపోయినా ఆయన ఉంటాడు. ఆయన ఉంటాడు. 37 యోబు గ్రంథంలో 37:23 సర్వశక్తుడకు దేవుడు, సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు, మహత్యము గలవాడు. ఆయన మనకు అగోచరుడు. ఆయన మనకు అగోచరుడు. ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు అంటే మన మనస్సుకు కూడా, మన ఊహకు కూడా అందని వాడు. అందరూ మళ్ళీ చదవండి. మళ్ళీ ఆ పదం వచ్చింది. సర్వశక్తుడగు దేవుడు మళ్ళీ మర్చిపోయారు. మహాత్మ్యము గలవాడు. మహాత్మ్యము గలవాడు. మహత్యము గలవాడు కాదు, మహాత్మ్యము. పలకండి, చదివితే వస్తుందని అంతే, నాకేం లాభం లేదు. సర్వశక్తుడగు దేవుడు మహాత్మ్యము గలవాడు. ఆయన అగోచరుడు. దేవుడు అగోచరుడు. దేవుడు అగోచరుడు. ఆయన అగోచరుడు. మనకు అర్థం అవ్వదు. అర్థమైనంత వరకు ఆయన శక్తి కానీ, ఆయన సామర్థ్యం కానీ, ఆయన ఉన్నత స్థితి కానీ, ఆ శక్తిని మనము అర్థం చేసుకుంటూ బ్రతకాలి. అందుకని రాస్తూ ఉన్నాడు, మహోన్నతుడు ఆయన్ను మనం ఎరుగము. ఆయనకు మితి లేదు, ఆయనకు పరిమితి లేదు. ఆయన గోచరుడు అంటే మనకి ఎంతవరకు అర్థమవుతుంది అంటే 147వ కీర్తనలో 147 కీర్తనలో 5వ వాక్యం, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన గొప్పవాడు. నీ దృష్టిలో, మానవుల యొక్క దృష్టిలో ఆయన చిన్నగా కనబడుతున్నాడేమో. చిన్నగా. చాలామంది ఆయన్ను ఎంత చిన్నగా ఆలోచిస్తారంటే ఆర్ఎంపీ డాక్టర్ లాగా చూస్తారు. ఆర్ఎంపీ డాక్టరే. తలనొప్పి వస్తే తక్కువ చేయి ప్రభా నువ్వే అంటారు. అంటే నువ్వు నా తలనొప్పి వచ్చింది కనుక నువ్వే మా ఇంటికి రా అంటారు. ఆయన ఆర్ఎంపీ డాక్టర్ అంత చిన్నవాడా? ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కంటే గొప్పవాడా? ఆర్ఎంపీ డాక్టర్ లాంటి వాడు కాదు దేవుడు. అలా చూడకూడదు. ఒళ్ళు నొప్పులు వచ్చి మంచం మీద ఉంటే కూడా ప్రభువా అంత చిన్నవాడు కాదు ఆయన. అంత చిన్నగా ఆలోచించకూడదు. ఆయన చాలా గొప్పవాడు. అందరికంటే గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. ఆయన అధిక శక్తి గలవాడు. ఈ లోకంలో మనుషులకు కూడా శక్తి ఉంటుంది. శక్తి అంటే ఒక రకంగా బలం. మనకున్న బలం వేరు, అంటే నాకున్న బలం వేరు, మీకున్న బలం వేరు, జిమ్ము చేసేవానికి ఉన్న బలం వేరు, ఇంకా మైక్ టైసన్కు ఉన్న బలం వేరు. అలా రకరకాలు ఉంటుంది కదా. అందరికంటే బలవంతుడు దేవుడు. అందరికంటే
బలము కలిగిన వాడు దేవుడు, శక్తి గలవాడు దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన ఏ విషయాన్ని తీసుకున్నా మితి ఉండదు. ఏ విషయాన్ని ఆలోచించినా మితి ఉండదు. ఇంత పెద్ద ప్రకృతి చేసిన తర్వాత ఆయన జ్ఞానం ఇలాంటిది, అంతకంటే మించింది. ఈ గ్లోబ్ ఉంది, ఈ గ్లోబ్ మీద చెట్లు ఎలా నిలబడ్డాయి? ఆయన జ్ఞానం ఇది. ఈ జ్ఞానం మనకు అర్థమవ్వదు. ఇది గ్లోబు, దీని మీద నీళ్లు ఎలా ఉన్నాయి అంటే మనకు అర్థమవ్వదు. అది ఆయన జ్ఞానం. ఈ భూమి ఆ స్పీడ్తో తిరుగుతుంది, పడిపోవటం లేదు, ఇరిగిపోవటం లేదు. ఎలా ఉంది అంటే ఇది మనది మితిగల జ్ఞానం, ఆయనది అపరిమితమైన జ్ఞానం. అది దేవుడు. అలాంటి వాడు దేవుడు, అంత జ్ఞానం కలిగిన వాడు దేవుడు. ఇంకా మనం ఆలోచిస్తే కనుక ఇవన్నీ కూడా ఆయన జ్ఞానానికి ఏంటి సాటి అంటే ఏవి కూడా సాటి రావు. ఏవి కూడా సాటి రావు. మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. మన ప్రభువు గొప్పవాడు. చిన్నగా ఆలోచన చేయకండి, చిన్నగా చెప్పకండి, చిన్నగా మాట్లాడకండి. ప్రభువును ఎంత గొప్పగా చెబుతావో అంత గొప్పగా చెప్పు. అంత గొప్పగా చెప్పిన తర్వాత కూడా ఆయన అంతకంటే మించిన గొప్పవాడు. నీ జ్ఞానం ఎంత ఉందో అంత గొప్పగా చెప్పు. ఆ గొప్ప దానికంటే మించిన గొప్పతనం ఆయనకు ఉంటుంది. ఏమంటూ చెప్తాం, ఎలా చెప్తాం? తెలుగు పదాల్లో ఏవున్నాయి? ఏవి కూడా మనకు అందదు, మనకు రావు. ఈ ఒక పదం ఇది దేవునికి బాగుంటుంది అని చెప్పినా కూడా అంతకంటే గొప్పవాడు దేవుడు. మన ప్రభువు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న గొప్పవారందరికంటే గొప్పవాడు. అందుకనే కొత్త నిబంధనలో ఒకటి ఉంటుంది కదా, లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. గొప్పవాడు. అందుకని మనలో ఉన్నవాడు గొప్పవాడు. అది దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క గొప్పతనం. మనం ఇంకా ఆలోచన చేస్తే ఇంకా రాయబడింది సమూయేలు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయంలో. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 3వ వాక్యంలో, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎవరిని? ఆయన పరీక్షించువాడు. యెహోవా అనంత జ్ఞాని, అనంత జ్ఞాని. ఆయన అనంత జ్ఞాని. అనంతం, అనంతం అన్న పదాన్ని దేంతో వాడతాం చెప్పండి? దేంతో? అనంతం అంటే ఎక్కువ, దానికంటే మించింది లేదు. అనంతం. ఈ ఆకాశం ఎంతుంది అంటే మనుషులు చెప్తారు అనంతమని. ఆకాశం ఎంతుందంటే అనంతమని. దేవుడు అంతకంటే గొప్పవాడు, అంతకంటే అనంతుడు. ఇది కేవలం భూలోకంలోనే ఉంది. ఈ ఆకాశం అనేది భూలోకం వరకే ఉంది. కానీ ఇంకా పరలోకం ఉంది, ఇంకా పాతాళం ఉంది. అదెంత పెద్దగా ఉందో మనకు తెలియదు. కనుక దేవుడు అనంతుడు. అనంతుడు మాత్రమే కాదు, అనంత జ్ఞాని. అనంత జ్ఞాని.
అందుకన్నాడు, మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు, మన మార్గములు వేరు, దేవుని మార్గములు వేరు. మీరు నేను ఒకటి అనుకోకండి. మీకు తలంపులు ఉన్నాయి, నాకు తలంపులు ఉన్నాయి. నా తలంపులు మీ ఒక లెవెల్లో కాదు, ఒకటి కాదు. మీ మార్గములు ఉన్నాయి, నా మార్గములు ఉన్నాయి. మీ నాయి సేమ్ ఈక్వల్. నీకు మార్గములు నాకు మార్గములు అన్నావు కనుక మనం ఇద్దరం కూడా ఒకటే అనుకుంటే ఎలా? ఆయన అనంతుడు కనుక ఆయన మార్గములు కూడా అనంతంగా ఉంటాయి. మనకు జ్ఞానం ఉంది, ఆయనకు జ్ఞానం ఉంది. మన జ్ఞానం దేవుని జ్ఞానం సమానమా? కాదు, కాదు, ఎప్పటికీ కాదు. దేవుని జ్ఞానం వేరు, మనిషి జ్ఞానం వేరు. దేవుని బలం వేరు, మనిషి బలం వేరు. దేవుని శక్తి వేరు, మనిషి శక్తి వేరు. దేవుని తెలివి వేరు, మానవుని యొక్క తెలివి వేరు. మానవుని యొక్క మార్గం వేరు, దేవుని యొక్క మార్గం వేరు. అందుకన్నాడు కదా యెషయా గ్రంథము 55వ అధ్యాయములో 8-9 వాక్యాల్లో అదే మాట రాశాడు. ఆకాశ మండలము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వాక్యాల్లో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, 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 కావు. నువ్వు సమానం అనుకున్నంత మాత్రాన అది నీ భ్రమే తప్ప దేవుని తలంపులతో నీ తలంపులు ఎన్నటికీ ఎప్పటికీ సమానం కావు, కానేరవు. ఒకవేళ దేవుని తలంపులతో మన తలంపులు సమానమైనప్పుడు దేవుడు నేను సమానం అంటావు. ఈ మధ్య శాస్త్రవేత్తలందరూ కూడా మేము జీవాన్ని కనుగొంటే మాత్రం దేవుడితో అసలు పని లేదు అంటున్నారు కదా. అంటే జీవాన్ని కనుగొంటే, శవాలకు జీవం పోసే శవాలను తిరిగి బ్రతికింపచేస్తే దేవునితో మాకేం పని? దేవునితో మాకేం పని అంటున్నారు. అంటే అది దొరకక ముందే ఈ ప్రయోగాలు చేస్తూ కూడా దేవునితో మాకేం పని అంటున్నారు. అంటే దేవుడు గనుక వాళ్ళకు జ్ఞానం ఇచ్చి ఆ ఆత్మను గనుక వాళ్ళ చేతికిస్తే, వాళ్ళ చేతికిచ్చిన ఆత్మను శవాల్లో ప్రవేశపెడితే, వీళ్ళు కూడా శవాలను లేపగలిగితే ఇంకేమైనా ఉందా? అప్పుడు ఇంకా మనిషిని పట్టుకోలేం, ఆపలేం, బ్రేకులు వేయలేం. ఇప్పటికే ఇంతుంటాడు కానీ మాటలు మాత్రం విపరీతంగా ఉంటాయి, క్రియలు మాత్రం విపరీతంగా ఉంటాయి. నువ్వు కాదు కదా, చెప్పండి, నువ్వు కాదు కదా, నీ దేవుడు వచ్చిన, జేజం వచ్చిన అంటాడు. ఆ శక్తి కనుక వస్తే, దేవునికున్న శక్తి, అంతటి శక్తి కనుక వస్తే అవుతాడా? ఈరోజు కొన్ని డబ్బులు ఉంటేనే వాడిని పట్టుకోలేము. ఆకాశంలో ఉంటాడు, గాల్లో ఉన్నాడు, మేఘాల్లో ఉన్నాడు, ఎవరికి అందడు, వాడు మనకు పట్టించుకోడు అని ఇలాంటి మాటలు మాట్లాడతాం. అంటే డబ్బు ఉన్నా అందడు, జ్ఞానమున్నా అందడు, చందమున్నా అందడు, అందమున్నా అందడు, చదువున్నా అందడు, ఉద్యోగం ఉన్నా అందడు. నువ్వు ఏదున్నా అందకపోతే దేవునంత జ్ఞానం ఉంటే నువ్వు ఉంటావా? కనుక ఈ శరీర సంబంధమైనవి ఉంటే నువ్వు అందకపోయినంత ఎత్తులో ఉన్నావు అంటారు. కనుక దేవుడు ఎప్పుడు ఎవరికి సాటి కాడు.
అవును, ఇంతకేమన్నాను? మరి అమ్మో, అది చెప్పాలి కదా. దేవుడు సాటి కాదు, దేవునికి ఎవరు సాటి కారు, ఇది రైటు. దేవుడు నన్ను క్షమించిన గాక. దేవునికి ఎవరు కూడా సాటి కారు, దేనిలో సాటి రారు. అది కనుక అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఆయన ఎక్కడున్నాడంట? ఆయన తలంపులు ఆకాశం అంత లెవెల్లో ఉంటే, మనం భూమి మీద ఉండి మాత్రం నేను దేవుడు సమానం, ఆయన జ్ఞానం నా జ్ఞానం సమానం, ఆయన శక్తి నా శక్తి సమానం, ఇలా పోల్చుకోవడానికి వీలు లేదు. కనుక దేవుడు ఎప్పుడు కూడా మనకంటే గొప్పవాడు, 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 గొప్పవాడు. ఎన్నిసార్లు చెప్పినా ఆయనే గొప్పవాడు. ఆయన శక్తి మాత్రమే గొప్పది, ఆయన మాత్రమే గొప్పవాడు. జ్ఞానంలో కానీ, శక్తిలో కానీ, అనంతంలో కానీ, సృష్టి చేయటంలో కానీ ఆయన అన్నిటికంటే మించినవాడు, అన్నిటికంటే అతీతుడు. మనము లిమిట్లో ఉన్నవారము, లిమిట్లోనే ఉండాలి. దేవుడు ఆకాశమందున్నాడు, మనిషి భూమి మీద ఉన్నాడు. కనుక నీ మాట కొద్దిగా ఉండాలి అంటాడు ప్రసంగి. దేవుడు ఆకాశం పైన ఉన్నాడు, ఆకాశం అంత ఎత్తులో ఉన్నాడు. మనిషి భూమి మీద ఉండి నేను దేవుడు అంటే ఎలా అంటారు కదా. ఒక్కోసారి ఏనుగు పోతూ ఉంటే ఇళ్ళకు వచ్చి నేను ఏనుగుతో ఢీ కొడతా, ఏనుగుతో ఢీ కొడతా అంటే ఏది ఏది చెప్పండి, ఏది పాడవుతుంది, ఏది నాశనం అవుతుంది, ఏ దానికి దెబ్బ తగులుతుంది, ఏది చచ్చిపోతుంది? ఇంకో మాట, మనిషి కొండను ఢీకొట్టే ప్రయత్నం చేస్తాడు. ఏమవుతుంది? కొండకా మనిషికా? అంతే కదా. కొండన ఢీకొట్టే ప్రయత్నం చేశావు అంటేనే అలాంటిది దేవునితో నువ్వు ఢీకొట్టడం నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. నీ భ్రమ, నీ ఊహ, నీ కళ, అది కళగానే ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా నెరవేరదు. అందుకని దేవుని గురించి సంపూర్ణ జ్ఞానాన్ని అందించడానికి వచ్చిన ఆయన యేసుక్రీస్తు వారు. తండ్రిని బయలుపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చినవాడు. యేసుక్రీస్తు గురించి కూడా అర్థం అవ్వాలి అంటే, ఆయన స్థాయిని కూడా అర్థం చేసుకోవాలంటే కూడా మన వల్ల కాదు, మన వల్ల కాదు. ఆయన గురించి ఈయన చెప్పడానికి వచ్చాడు. ఈయన గురించి ఏదో ఇన్ఫర్మేషన్ అలా ఉంది, కానీ ఆయన ఉనికి అంతా కూడా ఆలోచిస్తుంటే ఆ దేవత్వంలో ఉన్నవాళ్ళు, ఆ దేవత్వంలో ఉన్నవారి గురించి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ నిత్యము చదవాలి, నిత్యము ఆలోచించాలి. ఎప్పుడు దివారాత్రులు దాన్ని ధ్యానిస్తేనే కొంచెం వరకు అర్థమవుతుంది. కొంచెం వరకు అర్థమైనంత మాత్రాన మొత్తం అర్థమైనట్టు కాదు. ఇంకా 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 ఎంతో తెలుసుకోవాల్సి ఉంది. మనం అందరం కూడా ప్రతి వారం వద్దాం, మరిన్ని వాక్యాలు చదువుకుందాం, మరిన్ని నేర్చుకుందాం. దేవుని గురించి ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చి నడిపించును గాక.
పరలోకమందు మా తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మీ గురించిన గొప్పవైన మీ మాటల్ని అందించడానికి మీ ముందు నిలబడి ఉన్నాను. నా నోటికి తోడుగా ఉండి మీ మాటలు వినిపించిన విధానం బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో విన్న మాటలను బట్టి మిమ్మల్ని మాత్రం తక్కువగా అంచనా వేయకుండా, తక్కువగా యోచించకుండా, తక్కువగా ఆలోచించకుండా మరి మీ బిడ్డలకు వివేచాన్ని, జ్ఞానమును ప్రసాదించి మేము ఊహించిన దానికంటే మీరు గొప్పవారుగా అర్థం అవ్వగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, ముందున్న సమయాన్ని మీ పాదముల చెంత పెడుతూ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మంచిది.